నంద్యాల పట్టణం మెయిన్ బజార్లోని బంగారు వ్యాపార దుకాణాల్లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నంద్యాల పట్టణం మెయిన్ బజార్లోని బంగారు దుకాణాలలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అధికారులు సోమవారం మెరుపు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా హాల్మార్క్ ముద్ర లేకుండా బంగారం విక్రయిస్తున్నారనే విశ్వసనీయత సమాచారంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా మహానంది జ్యువెలర్స్ నందు నిర్వహించగా ఆభరణాలకు సంబంధించిన సరైన పత్రాలు హాల్మార్క్ ప్రమాణం లేకపోవడంతో అధికారులు 1 కేజీ బంగారాన్ని సీజ్ చేశారు. డిప్యూటీ డైరెక్టర్ వివేకవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం హాల్మార్క్ లేని బంగారు ఆభరణాలను విక్రయించరాదని, ప్రతి ఆభరణంపై తప్పనిసరిగా ముద్ర ఉండాలని సూచించారు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించే వారి పట్ల కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ అర్జున్, గోపాల్ పలువురు పాల్గొన్నారు. హాల్మార్క్ లేకుండా జ్యువెలరీ అమ్ముతున్నట్టు కంప్లైంట్ వచ్చింది. దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. సో ఇక్కడ మనకు హాల్మార్క్ లేకుండా జ్యువెలరీ ఏదైతే డిస్ప్లే చేస్తున్నారో వాటిని ప్రస్తుతం చెక్ చేసి సీజ్ చేయడం జరుగుతుంది. హాల్మార్క్ లేకుండా జ్యువెలరీ అమ్మకూడదు అనమాట, హెచ్ఓఐడి నంబర్ లేకుండా. అది 2021 నుంచి భారత ప్రభుత్వం కంపల్సరీ చేసింది. బంగారు ఏదైనా కానీ హెచ్ఓఐడి, బిఐఎస్, హాల్మార్క్, హెచ్ఓఐడి నంబర్ అని ఒక యూనిక్ నంబర్ ఉంటుంది, 6 డిజిట్ నంబర్. ఈ 2 లేకుండా జ్యువెలరీ అమ్మకూడదు. సో ఇక్కడ మనకు అమ్ముతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది చెక్ చేస్తే ఇక్కడ దొరికాయి మనకు హాల్మార్క్ లేని జ్యువెలరీ. వాటిని మనం ప్రస్తుతం సీజ్ చేయడం జరుగుతుంది, అలాగే కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇది స్పెసిఫిక్ గా మనకు కంప్లైంట్ రావడంతో మేము డైరెక్ట్ ఇక్కడికి రావడం జరిగింది నంద్యాలలో. సో ప్రస్తుతం ఇది ప్రాసెస్ జరుగుతుంది. ఆ తర్వాత ఫర్దర్ గా ఏమైనా కంప్లైంట్స్ వస్తే వేరే షాప్స్ కూడా వెళ్ళడం జరుగుతుంది. సో హాల్ మార్క్ ఉన్న జ్యువెలరీని మాత్రమే పర్చేస్ చేయండి. అదే లీగల్ గా మనము అమ్మవచ్చు కూడా జ్యువెలరీ షాప్. అప్రాక్సిమేట్లీ ఇంకా కౌంటింగ్ జరుగుతుందండి. 1 కేజీ దాకా ఉండొచ్చు అని మనం. హలో అండి, నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.